ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత దళితులపైన రోజు రోజుకు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా మరి గతంలో పిఠాపురం నియోజకవర్గంలో దళితుల్ని గ్రామం నుంచి బహిష్కరణ చేసినటువంటి సంఘటన మరొక ముందే మరో సంఘటన సోషల్ మీడియా ద్వారా మాకు ఈరోజు వెలుగులోకి వచ్చింది. విద్య అందరికీ సమానమైనటువంటి హక్కు, ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగం మనకు కల్పించింది. అటువంటి విద్యా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో అభంశుభం తెలియనటువంటి విద్యార్థుల పైన అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, టీచర్ కానీ మరి ఎంఈఓ కానీ మీరు కులం తక్కువ వాళ్ళని చెప్పేసి మరి వాళ్ళని బహిష్కరించడం అనేది వాళ్ళ స్కూల్ మీరు వెనక్కి కూర్చోండి, లేకుంటే మీరు బయటికి వెళ్ళండి, మీరు ఏం చేస్తారని చెప్పేసి చిన్న పిల్లలపైన, ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించేటువంటి విద్యార్థులపైన, అభంశుభం తెలియని విద్యార్థులపైన కులంతో మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ మరి ఎంఈఓ గారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఎక్కడ కూడా భారతదేశంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఇప్పటికే గ్రామాల్లో దళితులపైన జాడులు జరుగుతూ ఉన్నవి. అట్రాసిటీ కేసులు పెడుతున్నప్పటికీ అవి రాజకీయంగా అణచివేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గతంలో ఎన్నికల ముందు మరి పిఠాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రస్తుత డిప్యూటీ సీఎం మరి గతంలో ఆయన దళితుల గురించి మాట్లాడేటప్పుడు దళితుల్ని కించపరిచే విధంగా మాట్లాడితే నా రక్తమే మరుగుతూ ఉంది, మీకు రోషం రాదా, పౌరుషం రాదా అని చెప్పేసి అద్భుతమైనటువంటి స్పీచ్లు ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఎందుకు ఇంత సంఘటన జరుగుతూ ఉంటే కూడా ఆయన నోరు మెదపలేకపోతున్నాడు. అప్పటికే మీకు రాజకీయ దాహం అనేది ఏ రకంగా ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఎన్నికల ముందు మీరు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు అధికారం చేపట్టిన తర్వాత చూసుకున్నటువంటి సంఘటనలు కానీ రెండింటికి కూడా ఏ రకమైనటువంటి వ్యత్యాసం కనపడుతూ ఉంది. ఆ రోజు దళితులంటే నేనంటే దళితులు అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. చెగువేర్ అన్నారు, కార్ల్ మార్క్స్ అన్నారు, అంబేద్కర్ అన్నారు, నేను ఒక భగత్ సింగ్ అన్నారు. మరి ఈరోజు ఇంత సంఘటన జరుగుతూ ఉంటే నీవెందుకు భగత్ సింగ్ కాలేకపోతున్నావు, నువ్వెందుకు అంబేద్కర్ కాలేకపోతున్నావు? కాబట్టి ఒకసారి మీరు ఆ నియోజకవర్గం ఉన్నటువంటి మీ దళితపేటలు మీరు విజిట్ చేయండి, అక్కడ ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోలేకపోతే భవిష్యత్తులో మీకు ఈరోజు అవకాశం మీద ఉండొచ్చు, భవిష్యత్తులో మాకంటూ ఒక అవకాశం వస్తుంది. ఆ రోజు ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఏదైతే ఆ పిల్లలపైన ఎవరైతే మీరు ఇబ్బందులు పెట్టారో, ఆ స్కూల్లో ఆ పిల్లల్ని మీరు కులం తక్కువాలని చెప్పేసి కులం అంటరానితనంగా మాట్లాడారో వాళ్ళపైన వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని శిక్షించవలసిందిగా మేము మాలమాడ తరపున డిమాండ్ చేస్తాం. అవసరమైతే మరి రాష్ట్ర నాయకులు మల్లయోధులు మాలమాడ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం నారాయణ ఆధ్వర్యంలో మరి నేను మా ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆ గ్రామాన్ని విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సంఘటన జరిగిన విషయాలపైన కులంకుశంగా తెలుసుకొని వాళ్ళకు అండగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, దళిత సంఘాలను సంఘటన చేసి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి భవిష్యత్తులో ఏ స్కూల్లో కానీ ఎక్కడ కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నా పేరు నరసప్ప, మాలమాడ రాష్ట్ర కార్యదర్శి. జై భీమ్. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి మండలం ఎండపల్లె జెడ్పీఎస్ హై స్కూల్లో సోషల్ మీడియా ద్వారా ఇప్పటికిప్పుడు మాకు అందిన సమాచారం మేరకు మాకున్న రాష్ట్ర వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ను స్పందిస్తూ మరి జెడ్పీహెచ్ హై స్కూల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థినులను అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు శ్రీనివాసులు అలాగే ఇంకొక అధికారి
టీచరు బోస్ గారు వీరిద్దరూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులపైన చులకనమైనటువంటి భావనతో విద్యార్థులను విద్యార్థినీలను ఎస్సీ వాళ్ళు మీరు దూరంగా ఉండండి, ఎస్సీ వాళ్ళు మీరు బయట కూర్చోండి, ఎస్సీ వాళ్ళు మీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, ఓసీ వాళ్ళు మాత్రం సాయంకాలం వరకు చదువుకుంటారు అనే వివక్షతను చూపిస్తూ ఆఖరికి మధ్యాహ్నం భోజనంలో కూడా వాళ్ళని వివక్షత చేస్తూ ఉన్నారని సాక్షాత్తు పిల్లలే మీడియా సమక్షంలో తెలపడం జరిగింది. మరి ఈ సందర్భాన్ని బట్టి నేను పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నాను. అయ్యా, నీ నియోజకవర్గంలో మాలపల్లెలో మొన్న మొత్తం గ్రామాన్నే తగలబెట్టారు మీరు. మాలపల్లెలో మొత్తం మాలవాడలను ఎస్సీ వింగిని మొత్తం మీరు ఒక అబ్బాయి చనిపోయినాడని చెప్పి అడిగితే మూకుమ్మడిగా దాడి చేసి కేసులు పెట్టిన చరిత్ర మీ నియోజకవర్గానికే ఉంది. అంటే ఇది భారతదేశంలో ఎస్సీల మీద దండయాత్ర జరగడానికి పునాది ఎవరబ్బా అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గమే అనే నినాదం మీరు ఇస్తున్నారు. ఈరోజు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పిఓ యాక్టు తుంగలో తొక్కాలంటే నేనే దీనికి సాక్షిని నా పిఠాపురంలో అని మీరు ఇస్తున్నారు. ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గంలో ఈరోజు మీ నియోజకవర్గం ఒక్కొక్క గ్రామాల్లో ఊచకొత్తగా వస్తున్నారు. ఎస్సీలు బడుగు బలహీన వర్గాలను వివక్షతతో చూస్తున్నారు. మరి మీరు అధికారంలో లేనప్పుడు ఏం పూశారు? అధికారం లేనప్పుడు ఏమేం మాట్లాడారు? మీరు జాతి కోసం ఏం మాట్లాడారు? ఎస్సీల గురించి ఏం మాట్లాడారు? మాల మంచి అయితే ఆ మంచిని నేనవుతానన్నారు. మర్చిపోయారా? మాల మంచి అయితే మంచి. ఈరోజు మీ నియోజకవర్గం మాలలో వేయలేదా మీకు ఓట్లు? ఆ ఓట్ల వల్ల మీరు రాలేదా అధికారంలోకి? ఏమైంది మీకు? అంటే అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట. ఇది చాలా 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 సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలలో ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దాడులు భారతదేశంలో ఈ క్రమంలో చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మళ్ళీ ఎస్సీలలో చిన్న పిల్లలను సైతం వదలకుండా అట్రాసిటీని గురి చేస్తున్నారు. అంటే అది కూడా ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారంటే ఎంత సిగ్గుపడాలో, సమాజం ఎటువైపు వెళుతుందో ఒక్కసారి ఆలోచించమని జరుగుతూ వస్తున్నాం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి శ్రీనివాసులను బోస్ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలా. అక్కడ ఎంఈఓ అలాగే డిస్ట్రిక్ట్ డిఓ గారికి మా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు ఇమీడియట్లీ ఆ యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుండి తొలగించాలని మేము బహుజన సేన తరపున మాలమాడ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఒక విద్యార్థినులు ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళని స్కూల్లో అంత వివక్షించడానికి నీ అబ్బా సొమ్ము ఏమైనా ఉందా? మీ అబ్బా జాగిరి ఏమైనా కట్టినా వాడొచ్చి గవర్నమెంట్ హై స్కూల్లో ప్రభుత్వం కట్టించినటువంటి ఆదాయంలో మేము కట్టిన ట్యాక్సీల్లో మా పిల్లలు చదువుతూ ఉంటే నీ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఒక టీచర్గా ఎన్నుకోబడి ఒక టీచర్గా గురువుగా మంచి స్థానంలో ఉండాల్సిన ఒక దరిద్రమైనటువంటి లుచ్చా జాతి నాయకులు కాబట్టి ఇట్లా వ్యవస్థను మీరు తీసుకొస్తున్నారు. అలాంటి పిల్లలపైన ఇలాంటి గలీజైన మాటలు ఎలా అంటున్నారయ్యా మీరు? అసలు గురువు అంటే ఏమి? దాని అర్థం ఏమి? మీరు చేస్తున్నది ఏమి? ఎవడయా నీకు చెప్పింది? నీ కులమేందయా అనేది? భారతదేశ చరిత్ర తెలుసా నీకు? పక్క రాష్ట్రాల్లో ఏమంటాడు మాలోల్ని? పక్క రాష్ట్రాల్లో బీసీలు ఏమంటారు? ఇంకొక రాష్ట్రాల్లో ఏమంటారు తెలుసా నీకు? ఆ బతుకు నీ బతుకు పక్క రాష్ట్రాల్లో అడుగుపోయి ఏ క్యాస్ట్లో తెలుస్తుంది? రెడ్డి పక్క రాష్ట్రం అడగాయా ఏ క్యాస్ట్లో తెలుస్తుంది రెడ్డి? ఈ రాష్ట్రంలో మాత్రం ఎస్సీ ఉంటే ఎస్సీ అవుతుందా? ఈ రాష్ట్రంలో బీసీ ఉంటే బీసీ అవుతుందా? అంటే నువ్వు బీసీ అని నీకు అందుకోవా, లేకపోతే ఓసీ అని నీకు అందుకోవా? ఎవడా చిన్నపిల్లల మీద నువ్వు వివక్ష చూపమని చెప్పింది? నీలాంటి అధికారిని ఖచ్చితంగా సిస్టంలో ఉండకూడదు. నీ పైన చర్యలు తీసుకోరు. అలాగే మేము బహుజన సేనా సమితి మల్లయోధుల మాల మహానాడు తరపున త్వరలోనే ఆ గ్రామాన్ని సందర్శించడానికి బయలుదేరుతాము. మరి దీని మీద ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి కూడా లేఖలు రాస్తాము. ఈ పిఓ యాక్టు ఒక ఎస్సీ సామాజిక వర్గం మీద చేస్తున్నారంటే అది ఏదో మమ్మల్ని ఓర్సలేక చేస్తున్నారు. కానీ ఆఖరికి మా పిల్లల మీద కూడా మీరు వివక్షత చూపిస్తున్నారంటే సమాజంలో చాలా 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 విచిత్రమైన పరిస్థితిని ఏర్పడింది మీలాంటి అధికారుల వల్ల. కాబట్టి మీలాంటి వాళ్ళు చీడ పురుగులు సమాజంలో మిమ్మల్ని వెంటనే సస్పెండ్ చేయాలి, ఉద్యోగం నుండి తొలగించాలని బహుజన సేనా సమితి మల్లయోధుల మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు గడ్డం నాగేంద్ర, బహుజన సేనా సమితి రాష్ట్ర అధ్యక్షులు. జై భీమ్. ఈరోజు ప్రజా సంఘాల తరపున రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అందరికీ ప్రజా సంఘాలకి అలాగే వివిధ ప్రతిపక్ష పార్టీలకు అలాగే వామపక్ష పార్టీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇది చాలా చాలా సిగ్గుచేటైన విషయము. దీని మీద ప్రతి ఒక్కరూ స్పందించి మరి ఆ గ్రామాన్ని త్వరలో సందర్శించి ఆ అధికారులకు శిక్ష పడేంత వరకు అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా సిగ్గొచ్చేలాగా
మనం ఈ ఉద్యమాన్ని పూనుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. వెంట వచ్చే సంఘాలందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. త్వరలో ఆ గ్రామాన్ని పిఠాపురం నియోజకవర్గాన్ని మనం సందర్శించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.